బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నష్టపోయావేమో, నువ్వు ఎండిపోయినట్టుగా ఉందేమో, ఫలభరితంగా నీ జీవితం లేదేమో, కానీ ఇదే కాలంలో ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన తండ్రి నామానికి మహిమ కలుగుతాడు. అంటే తండ్రి చిత్తం ఏంటో తెలుసా? మీరు ఫలించాలి. తండ్రి చిత్తం ఏంటంటే మీరు అభివృద్ధి చెందాలి. తండ్రి చిత్తం ఏంటంటే మీరు ఉన్నతమైన స్థితిలో ఉండడం దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. కాబట్టి ఇదే కాలంలో ప్రభు నువ్వు ఫలించడం ప్రభు ఇష్టపడుతున్నాడు గనుక నిన్ను ఆయన ఫలింపజేయబోతున్నాడు. ప్రభు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు. కాబట్టి ఇంతకు మునుపు వరకు నీ లైఫ్, నీ కుటుంబం, నీవు ఎండిపోయినట్టుగా ఉన్నావేమో, ఫలములు లేని చెట్టులాగా ఆకులు మాత్రమే ఉన్నాయేమో, ఇంకొన్నిసార్లు ఆకులు రాలిపోయి ఉన్నాయేమో, కానీ ఇదే కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఫలింపజేయబోతున్నాను అంటున్నాడు. కాబట్టి ఇదే కాలంలో ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని విశ్వసించండి. ఎందుకంటే మీరు ఫలించడం ద్వారా ఇదిగో దేవుని నామానికి మహిమ కలగబోతుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము గురించి మనం వాక్యాన్ని చదివితే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడంట. కారణం ఏంటో తెలుసా? దేవుడు అతన్ని ఫలింపజేశాడు. ఈ ఉదయమున దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామాన్ని మహింపరచండి. మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయండి. కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలియచేయండి. మంచి కామెంట్ పెట్టండి. ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. ఈ వాక్యం దేవుడు మీ హృదయంలో భద్రపరచును గాక. తండ్రి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటను నమ్ముతున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక, వారు ఫలించుదురుగాక, విస్తరించుదురుగాక. అయ్యా నీ సన్నిధి ఆయన బిడ్డలకి తోడుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.